నమస్తే అండి. నా పేరు డొక్కా భీమా వెంకట సత్యకామేశ్వరరావు. నా అంటే మామూలుగా అయితే గ్రామంలో భీముడు డొక్కా భీముడు అని పిలుస్తారండి. సీతమ్మ గారు మా మామగారండి. మేము 5వ తరం వారసులు అండి. అనిమానవులు అండి. మా తర్వాత మా బ్రదర్స్ ఉన్నారండి. మొత్తం వారసులందరూ కలిపి ఒక 16 మంది ఉన్నామండి. మొత్తం 5వ తరం అండి. 5వ తరం. ఇప్పుడు 5వ తరం. మా తర్వాత మా పిల్లలు. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో జోగన్న గారికి భర్త జోగన్న గారికి 400 ఎకరం ఆస్తి ఉండేది. ఆయన వ్యవసాయం. జోగన్న గారు భర్త జోగన్న గారు అండి. ఆయన ఎప్పుడూ నిరంతరం వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అప్పట్లో కూరగాయలు, ధాన్యం అప్పుడు కూడా అలాగా చేస్తుంటే ఒక నడుచుకుంటూ మండపేట వెళ్ళారు ఆయన. అప్పుడు పెళ్ళి అవ్వలేదు. మండపేట వెళ్తుంటే సీతమ్మ గారు అక్కడ అరుమి కూర్చుంది. అరుమి కూర్చుంటే నేను పలానా డొక్క జోగన్న గారిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీకు సమ్మతమేనా అని చెప్పేసి ఆయన అడిగారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అనిపిండి భవానీ శంకరం గారు, అనిపిండి భవానీ శంకరం గారు అమ్మాయి సీతమ్మ గారు ఎవరు లేరండి. ఎవరు లేరండి. మొత్తం మేమే ఉన్నాం. అందరూ పరమపదించారు. మా పెదనాన్న గారంటే, మా దొడ్డమ్మ గారంటే బ్రాహ్మిన్స్, ద్రావిళ్ళు. అయితే ఆవిడ ఎప్పుడైతే ఆయన పెళ్లి చేసుకుంటానన్నారో ఆనపిండి భవానీ శంకర్ గారు కుటుంబం, అయ్యో డొక్కవారి కుటుంబం ఆస్తి ఉంది, వ్యవసాయదారులు అనగానే పూర్వం సంబంధం వెంటనే ఓకే అనేసి సంబంధం చేశారనమాట. సంబంధం చేసేటప్పటికి అప్పటి నుంచి కూడా భర్త సహకారంతో బ్రిటిష్ గవర్నమెంట్లోనే అప్పుడు ఆవిడ అన్నదానం చేయడం మొదలుపెట్టింది. మొదలుపెట్టారు. అప్పుడు బ్రిటిష్ వారి సహకారం లేదు. అప్పుడు లేదు. వాళ్ళకే జోగన్న గారికి 400 ఎకరం ఆస్తి ఉందో అది ఉండేది. కొంత నదీ పాతకం అయిపోయింది. గోదావరి నదీ పాతకం అయిపోతే కొంత అలా వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి అందరికీ బాటసార్లు ఇలా వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ఇలా కోడేరు నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎవరు వచ్చినా సరే డొక్కా సీతమ్మ అన్నం పెడుతుంది అనే సంకల్పం ప్రజల్లో అందరికీ తెలిసింది. అందరూ వచ్చేవారు. ఇదేమి ప్రజల్లో ఇందులో ఎంటర్టైన్మెంటు ఎవరికి ఏమి తెలియపరచడం అనేది అప్పుడు లేదు. అప్పుడు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. సౌకర్యాలే లేవు, రోడ్లే లేవు, లైట్లు లేవు. ఒక కోడిగుడ్ల లాంపు, హలికిల్ లాంతరు, ఆ 2 ఉండేవి కిరసనాలు, ఇలాయి బుడ్లు అంతే. కరెంటు సౌకర్యం కానీ ఏమీ లేదు. ఇదేనా అప్పట్లో అలా అన్నదానం చేస్తుంటేనే ఆస్తి జరిగిపోతుంటే అప్పుడు జోగన్న గారు మనకే తినడానికి తిండి ఉండట్లేదు, మన తరం వాళ్ళకి, మనకు పిల్లలకి, మనవలకి, అనిమానవాళ్ళకి రేపొద్దున ఆస్తి ఉండదు, వాళ్ళు తినడానికి తిండి ఉండదు అంటే మనం పెట్టినవాడు చేయి నరికేస్తాడేటి, ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడే పెడతాడు అని ఆవిడ భర్తతో చెప్పడం జరిగింది. అంతమంది అని లెక్కలేదు. అన్నం లేదు అనకుండా గరికి పచ్చడి, రుబ్బురోలు గరికి పచ్చడి సరార్జార్ కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజీ కడుతుంటే కాటన్ గారు దొరగారు ఆయన విని అన్నదానం చేస్తుంది, ఆవిడ భోజనం చేయాలని విని ధవళేశ్వరం నుంచి గుర్రం మీద సవారీ చేసుకుంటూ వచ్చాడు ఆయన. తర్వాత ఒక రాతిపుండు అని చెప్పేసి ఒక కాలు మీద రాతిపుండు వచ్చింది. ఆ అప్పట్లో అది ఇప్పుడు క్యాన్సర్ అంటున్నారు, అప్పుడు రాతిపుండు అనేవారు. అలా పెద్ద అయిపోయిన తర్వాత 1909కి ఆవిడ మరణించింది. స్వతంత్రం రాలేదు, ఏమి లేవండి. గాంధీ గారు ఉన్నారు. అప్పటికి గాంధీ గారు ఉన్నారు. అప్పటికి మనకి స్వతంత్రం రాలేదు. ఈ అన్నదాన ప్రక్రియ అంతా జరిగిందంతా కూడా భర్త సహకారంతో చేసింది. భర్త చనిపోయాక చేసింది ఆవిడ. అదంతా కూడా మన గవర్నమెంట్ కాదు. తెలీదు. 9లో ఆవిడ చనిపోయింది.
క్యాన్సర్ అంటే ఇప్పుడు క్యాన్సర్ అంటున్నాం. అప్పుడు అప్పట్లో కూడా కాటన్ గారు వచ్చి భోంచేసి తర్వాత పరమశివుడే ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, మీరు ఏదైనా మీ మెడలోది బంగారం కంటు ఉంది కదా ఇచ్చేయండి అని చెప్పేసి అంటే, స్వామి భోంచేయండి, మీరు భోంచేసాక ఇస్తాను అని చెప్పేసి సీతమ్మ గారు అంటే, కుదరదు నాకు వెంటనే ఇచ్చేయాలంటే పీట కింద పెట్టుకున్నాడు ఆయన ఆ బంగారు కంటి. భోంచేశారు. ఆకు అరటాకు పీట కూడా మా సాంప్రదాయం మేమే ఎత్తుతాం, భోజనం చేసే వాళ్ళని ఎత్తనివ్వం. అది పూర్వం విధానం నుంచి ఉండేది కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. ఈవిడ సీతమ్మ గారు పీటెత్తి లోపల కంటి అక్కడే ఉంది, తీసుకెళ్ళలేదు. ఈ లోపల సీతమ్మ గారు సింహద్వారం దగ్గరకు వచ్చేటప్పుడు జోగన్న గారు భర్త జోగన్న గారు పొలం నుంచి వస్తున్నారు. వస్తుంటే ఏమిటి ఆయన ఎలా వెళ్ళిపోతున్నారు, కూతురు పెళ్లి చేసుకుంటారంటే మనమే చేద్దాం కదా అని చెప్పి పెళ్ళిళ్ళు కూడా చేయించేవారు. అప్పుడు మంగళసూత్రాలు ఇచ్చి పెళ్లి కూడా పెళ్లి ఖర్చుతో సహా పెళ్ళి చేయించేవారు. అప్పుడు కూడా ఆవిడే వండి పెట్టేది, మడిగా నీళ్ళతోటి ఆవిడే వండి పెట్టేది. పనివాళ్ళు ధాన్యం దంచిన కందులు దంచిన పనివాళ్ళు బయట పనివాళ్ళు చేసేవారు, పంచి వర్క్ చేసేవారు. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద ఆయన పేరు డొక్క సుబ్బారెడ్డి గారు, పెద్ద కొడుకు సుబ్బారెడ్డి గారు. మాత పెత్తాస గారు, ముత్తాస గారు. రెండో కొడుకు గోపాలం గారు. రెండో కొడుకు గోపాలం గారు. ఒక ఇంటి ఎదురకుండా ఖాళీ సైట్ ఉంది కదండి, ఆ గోపాలం గారు కొడుకులు లేకపోతే దత్తత తీసుకున్నారు. ఆయన పేరు దత్తుడు జోగన్ గారి పేరు, దత్తుడు జోగన్ గారు. ఆ సుబ్బారెడ్డి గారి పెద్ద కొడుకు ముగ్గురు కొడుకులండి. పెద్ద కొడుకు రాంభద్ర గారు, ఆయన అమలాపురం వలస వెళ్ళిపోయాడు అప్పట్లోనే. రెండో కొడుకు రామజోగయ్య గారు. మూడో కొడుకు సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు సంతానం మేము, సంతానం మా తాతగారు సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు. అలా ఇద్దరు అమ్మాయిలు. ఒకది పేరూరు, ఇంకొకళ్ళది మన తారూరు జమీందారు గారు అని చెప్పేసి విజయనగరం దగ్గర ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు వస్తుంటారు వెళ్తుంటారు. అప్పుడు భూమి గురించి కాకపోయినా మన పిఠాపురం మహారాజు గారు కూడా వచ్చారు. అప్పుడు ఏదో రాసిస్తామంటే కూడా అప్పుడు నిరాకరించిన, మాకు వద్దు ఆస్తి, నేను అంగులకి ఆర్పాటాలకు ఆస్తులనే పుచ్చుకోను అని చెప్పింది ఆవిడ. పిఠాపురం మహారాజు గారు కూడా ఆస్తి ఇస్తామన్నా కూడా వద్దని చెప్పింది ఆవిడ. అదే అంతే, మాకు ఉన్న దాంట్లోదే మేము పెడతాము అని చెప్పేసి సీతమ్మ గారు. బ్రిటిష్ అదే అండి, మన 7th ఎడ్వర్డ్స్ వాళ్ళు మహారాజులు కదా, బ్రిటిష్ గవర్నమెంట్లో పట్టాభిషేకం చేసుకుంటుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసుకుంటా ఉంటున్నారు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి హెలికాప్టర్ వచ్చిందండి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు మా ఇంటికి. వస్తే ఆవిడ రానని చెప్పింది, నిరాకరించింది. నా ఉద్యోగం పోతుందని చెప్పేసి అంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు. మరి ఫోనో బయటలో వస్తే ఏదో ఉంటుంది మరి. అయితే కనీసం మీ ఫోటో అయినా తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి, ఫోటో అయినా తీసుకెళ్ళి వాళ్ళు పట్టాభిషేకం చేసుకుంటారట అని చెప్పేసి అంటే ఫోటోకి అప్పుడు అనుమతించింది ఆవిడ. ఆ ఫోటోయే ఇప్పటివరకు అలాగా వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చుంది. ఒకరు కుర్చీ ఆవిడ కూర్చుని కూర్చీ అండి, అది కూర్చుని కూర్చీ. కానీ తర్వాత తదుపరి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఆవిడ మేనలో వెళుతోంది. ఏటికట్టు మీద వెళుతుంటే ఒక పెళ్లి బృందం, భార్య భర్త పిల్లలు, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు. ఆకలి 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 అని వాళ్ళు అరుస్తున్నారు. పిల్లలు అరుస్తుంటే ఈవిడికి వినపడింది. సరే వినపడి ఆ బోయిల్ని ఆ పలక్కి వెనక్కి తిప్పేయమంది మేన. అప్పట్లో మేన పెట్టడం కోసం వెనక్కి తిప్పేయమంది. అంతర్వేది అయితే తర్వాత చూడొచ్చు, ముందు వాళ్ళ ఆకలి తీరిస్తే మంచిది అని చెప్పేసి అంటే వెనక్కి తిప్పేసి వెనకాల నుంచి వచ్చి ఆవిడకి బెల్లం పానక నీళ్ళు ఇచ్చేది పెద్ద గ్లాసులు. ఎవరు వచ్చినా సరే వంట చేసే లోపల బెల్లం పానక నీళ్ళు ఇచ్చేవారు.
ఆ పానకం నీళ్లు తాగి దాహం తాగితే కాసేపు అరుగు మీద పడుకునేవారు. ఆ వంట అయిన తర్వాత పిలిచేవారు, ఆవిడ పెట్టేది, తినేసి వెళ్ళిపోయేవారు. ఒక ఒక నిండు గోదావరి, ఒక హరిజనుడు ఇద్దరు ముగ్గురు ఒకనొక టైంలో చెట్లెక్కి కూర్చున్నారు. అమ్మ సీతమ్మ తల్లి ఆకలి 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 అని అరుస్తుంటే జోగన్న గారు అలికలందరూ ఒక తువ్వాల్లో అన్నం మూటగట్టి పచ్చడి పొగాకు చుట్ట అన్నీ ఇచ్చి పట్టుకెళ్ళి అప్పుడు మా అగ్నికుల నక్షత్రం మరకాళ్ళు పడవ వాళ్ళ సహకారంతో ఆవిడ అన్నం పెట్టి ఆ చుట్ట కూడా వెలిగించి నిప్పు అన్నీ ఇచ్చింది ఆవిడకి. ఆవిడే పొగాకు కూడా ఆవిడే ఇచ్చింది. మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ చెట్టు మించి దింపి పడవలో దింపి ఒడ్డున చేర్చి వాళ్ళకి అన్నం ఆకలి తీర్చింది ఆవిడ. వాళ్ళ అలాగా ఆ కుటుంబంలో పుట్టడం మేము అదృష్టం కింద భావిస్తున్నాం. కాదు కాదు, మళ్ళా మా బ్రదర్స్ వాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత అన్నీ రీమోడలింగ్ చేయించాం ఫోటోలన్నీ కూడా. తాతగారు ఫోటోలు లేవండి అప్పుడు, లేవు. మా నాన్నగారు, మా పెదనాన్నగారు, మా పెద్ద నాన్నగారు, మా దొడ్డమ్మ గారు, మా మేనత్తలు, జోగన్ గారు అప్పుడు భర్త జోగన్ గారు బతుకుండగా ఫోటోలు లేదు, ఎవరు రాలేదు ఫోటో తీయడానికి. బ్రిటిష్ వాళ్ళే వాళ్ళు వచ్చారు. వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారే అప్పుడు ఫోటో తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఆ ఫోటో అప్పుడు వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ బ్రిటిష్ లండన్లో ఉంది పార్లమెంట్లో, ఇటు ఢిల్లీ పార్లమెంట్లో కూడా డొక్కా సీతమ్మ ఫోటో ఉందండి. ఫోటో ఉంది. ఆవిడ వాడిన వస్తువులు కుర్చీ ఒకటి, ఆ రుబ్బరోలు ఒకటండి, ఆవిడ బాషాణం, గరికవేల పచ్చడి చేసింది, రుబ్బరోలు, సనికిలి. ఆవిడ ఇల్లు 2013లో మొదలెట్టాం. ఇక్కడ నేను 87 సెప్టెంబర్ నుంచి నేను ఇక్కడే జీవన గమ్యం నడిపిస్తున్నాను. పోస్ట్ ఆఫీసు అండ్ పోస్ట్ మ్యాన్ విధులు పోస్ట్ మ్యాన్, పోస్ట్ మాస్టర్ కూడా రెండు రకాలుగాను. 37 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే బతుకుతున్నాను ఈ ఊళ్ళో. నా పిల్లల్ని పెంచుకుంటూ పెద్దవాళ్ళని చేసుకుని జాగ్రత్తగా మా సిస్టర్స్, మా బ్రదరు వాళ్ళ సహకారంతో, వాళ్ళ స్కాలర్షిప్లు, వాళ్ళ సహకారం కూడా, మా బ్రదరు సహకారం కూడా మా పిల్లల్ని పైకి తీసుకొచ్చారు. వాళ్ళ సహకారంతో మా పెద్ద అబ్బాయి CA ఆడిటర్, రెండో అబ్బాయి యూబీఐ స్విస్ బ్యాంక్ ఫైనాన్స్ మేనేజర్ హైదరాబాద్, పెద్ద అబ్బాయి వైజాగ్. నేను మా ధర్మపత్ని ఇక్కడ ఉంటున్నాం. మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళు వైజాగ్, ఒక అతను హైదరాబాద్. మా అన్నగారు అయితే హైకోర్టు ప్లేట్ రెస్టారెంట్ హైదరాబాదు. మిగిలిన బ్రదర్స్ అందరూ హైదరాబాదు. మేనత్తలు ఎవరు లేరండి, అందరూ. అవునండి, ఈవిడి ఒకటో తరం అండి డొక్కా సీతమ్మ గారు. రెండో తరం కొడుకు, పెద్ద కొడుకు సుబ్బారెడ్డి గారి ఫోటో లేదండి. సుబ్బారెడ్డి గారి తర్వాత మా తాతగారులు అనమాట, వాళ్ళ ఫోటోలు కూడా లేవు. రామజోగ గారు పెద్ద కొడుకు అండి. డొక్కా కృష్ణమూర్తి గారు ఏమండి. తర్వాత మా తాతగారు సూర్యనారాయణ గారు కొడుకులను ముగ్గురు కొడుకు. పెద్ద ఆయన వీరభద్రం గారు మా పెదనాన్నగారు, సొంత పెదనాన్నగారు, దొడ్డమ్మ గారు ఏమండి. మా నాన్నగారు, మా అమ్మగారు గోపాలకృష్ణమూర్తి గారు, వెంకటలక్ష్మి ఏమండి. ఈయన మా నాన్నగారు, మా అమ్మగారు. తర్వాత మా సొంత బాబాయ్ గారు పెనుగొండలో ఉండేవారు అనమాట. అక్కడ వీణపాఠాలు అవి నేర్పుతూ డొక్క సుబ్బారెడ్డి గారు అండ్ శ్యామల, బాబాయ్ గారు మా మేనత్తలండి. ఈవిడి డైరెక్ట్ సూర్యనారాయణ గారి భార్య, మా నాయనమ్మ అంటే మనవడ భార్య అనమాట. ఇగో ఈవిడి సంతానం ఆ ముగ్గురును, ఒక్క వీరభద్రం గారు, గోపాలం గారు, సుబ్బారెడ్డి గారును. అదనమాట ఈవిడి సంతానమే ఆ ముగ్గురును. అదనమాట ఈవిడి శ్యామల మా నాయనమ్మ గారు. తర్వాత మా మేనత్ గారండి డొక్కా కృష్ణమూర్తి గారు సొంత చెల్లెలు. ఈవిడి చెల్లెలు సీతమ్మను గంటి వెంకట సుబ్బారావు, పేరూరు ఏమండి. ఈవిడి మా మేనత్తే.
డొక్కా కృష్ణమూర్తి గారికి చెల్లెలు. చెల్లి. మళ్ళీ పక్కన ఏం చేసేవారండి మీ మావయ్య గారు? ఆయన మద్రాసులో ఉండేవారండి. ఆయన వ్యాపారం ఏదో ఉండేది, అక్కడ చేసుకునేవారు మద్రాసు. తర్వాత వ్యవసాయం ఉందండి ఇక్కడ, పేరూరులో వ్యవసాయం ఉంది వాళ్ళకి. తర్వాత వారసులు ఉన్నారండి వాళ్ళు కూడా? వాళ్ళు వీళ్ళ అమ్మాయే బాబులు గారి భార్య, వీళ్ళ అమ్మాయి బాబులు గారు భార్య. ఓకే అండి. సుబ్బలక్ష్మి గారు. అవునండి. డొక్కా జగన్నాథం బాబులు గారు. బాబులు గారు వీళ్ళ అల్లుడు గారే. ఓకే. తర్వాత ఈవిడ మా సొంత మేనత్తే, మా నాన్నగారు చెల్లెలు. మీ నాన్నగారు చెల్లెలు చాకూరు గారు 7 మండవారి ఇల్లు. 7 మండవారి ఇల్లు అప్పుడు తీసేశారనుకోండి, 7 మండవారి ఇల్లు. ఈవిడ మా మేనత్తండి. మన గంటి నాగేశ్వరరావు అని మా మేనత్త, ఆవిడ హైదరాబాద్. ఇద్దరు లేరండి. ఈవిడ మా మేనత్త గారే. ధవళేశ్వరం బ్యారేజీ కడుతున్నప్పుడు డిప్యూటీ ఆఫీసర్గా పనిచేశారు ఈయన, శ్రీరామూర్తి గారు. దుడ్డు శ్రీరామూర్తి గారు. ధవళేశ్వరం బ్యారేజీ కడుతున్నప్పుడు ఈయన పనిచేశారండి. తర్వాత ఈయన మా అన్నయ్య గారులేండి, డొక్కా వీరభద్రం గారు అబ్బాయి, రెండో అబ్బాయి. ఈయన ఇల్లు కట్టడానికి ఆయన మనస్ఫూర్తిగా ఇల్లు కట్టాలి అనుకున్నారు. కానీ ఆయన చనిపోయేటప్పుడు కూడా అది అవ్వలేదు. ఏం చేద్దంటే జన సమీకరణ అవ్వలేదు, కట్టలేకపోయాడు. ఆయన ఆత్మలోనూ కట్టాలనే దృఢ సంకల్పం ఉండిపోయిందండి. అదండి మా అన్నగారండి, మా వీరభద్రం గారు, మా పెదనాన్న గారు అబ్బాయి అండి. మాకు అన్నగారు బ్రదర్. ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ ఆఫీసర్ చేశారు, మేనేజర్ చేశారండి హైదరాబాద్. ఇక్కడ ఫోటో ఇందాక మాట్లాడుకున్నాం కదండి మనం, ఇదండి బ్రిటిష్ వారు ఇచ్చిన ఫోటో. వాళ్ళు ఫోటో ఏం ఇవ్వలేదండి మనకు. అప్పట్లో మద్రాసు గవర్నమెంట్ వాళ్ళు ప్రశంసా పత్రం ఇచ్చారు, ఇంగ్లీష్లో ఆవిడ బాగా చేసింది అన్నదానం అని చెప్పేసి. ఈ ఫోటో మీకు ఎలా అందిందండి? తర్వాత నెట్లో వచ్చిందండి. ఈ ఫోటో కూడా నెట్లో వచ్చింది? అప్పుడు వచ్చింది అన్నీ. అప్పుడు పూర్వం వాళ్ళు తీసి ఒక ఫోటో పంపించారు, లేకపోతే అసలు మా ఫోటో మాకు ఎలా ఆ ఆకారం అది ఎలా వస్తుంది అని అలాగే లేదు. ఇది కూడా పెయింటింగ్ వేశారండి. ఇది పెయింటింగ్ ఇది హైదరాబాద్లో మా అన్నయ్య గారు వేయించారండి. 17,000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి డిజిటల్లో వేయించారనమాట. డిజిటల్ పెయింటింగ్ అనమాట. ఏంటంటే ఈ గోదావరికి వరదలు కొంచెం చెమ్మకి ఇది అయిపోయింది కానండి. ఇది మొన్న హైట్ చేసాం కదండి, ఒక్క పెసరు ఒక అరగజం ములిగింది అంతే. ఇదివరకైతే ఫుల్ ములిగిపోయేవాడిని ఇల్లు. ఇది 2013లో మొదలుపెట్టామండి ఇల్లు నిర్మాణం. ఒక 40 లక్షల వ్యయంతో మా నాన్నగారు ఒక ఫ్యామిలీ 4 కుటుంబాలు కలిపి 40 లక్షలు, 16 మంది వారసులం అందరూ కలిపి డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ మెయింటెనెన్స్ అంతా చేస్తూ ఇక్కడ దీని పరిరక్షణ అంతా కూడా నేను చూస్తున్నాను. ఒకవేళ దీని మీద ఏదైనా ఖర్చు పెట్టాలన్నా చేయాలన్నా మా అన్నదమ్ములు వాళ్ళు డబ్బులు పంపిస్తారు. పెట్టుబడి పెట్టాలన్నా మా వాళ్ళు కలిసే చేస్తాండి అంతా. ఇక్కడ ఇంకా చాలా రకాల ఉన్నాయండి. ఇక్కడ మనకి వాటి పేర్లు ఏంటి అసలు నాకు ఏం తెలియదు. అదే రుబ్బురోలు అండి. రుబ్బురోలు పూర్వం ఇప్పుడు అంటే మిక్సీ గ్రైండర్లు వచ్చేసాయి. రుబ్బురోలు గరికి వేళ్ళ పచ్చడి చేసి పెట్టిన రుబ్బురోలు అండి. ఇది సరార్ధన కాటన్ గారికి ఆవిడ అదే చూపించింది. ఆయన భోజనం చేసి ఎంత బాగుంది భోజనం అంటే ఇది పెరట్లో గడ్డి కోసి పట్టుకొచ్చి చూపించింది ఆవిడ. అందులో అదే చేసి పెట్టింది ఆవిడ. అప్పుడు అదే సనికిలే, అదే పచ్చళ్ళలో నూరుకున్నట్టుగా సనికి అప్పుడే పోయండి. అప్పుడు పూర్వం గౌరీదేవి అని చెప్పేసి పెళ్ళిళ్ళకి ఉపయోగించేవారు. తాళీపాకానికి దానికి మాకు పెళ్ళిళ్ళకి భోషణం అండి. భోషణం అంటే పూర్వం డబ్బు విలువైన వస్తువులన్నీ అందులో దాచేవారు. విలువైన వస్తువులన్నీ డబ్బులు ఏమో ఇతర సామాను, స్టీల్ సామాను మా వాళ్ళు ఏవో పెట్టుకున్నారు, వదిలేసి అలా దాన్ని అలా వాడిన వస్తువు అంచేత అలా పెట్టామండి. తర్వాత పూర్వం కావిడి పెట్లు అవన్నీ ఉన్నాయండి, గదులు అన్నీ. నట్టిళ్ళు అంటే ఆవిడ అక్కడ మొత్తం నట్టిళ్ళు అక్కడ భోజనాలు పెట్టేది ఆవిడ. భోజనాలు ఇందులో ఇంట్లో వంట చేసేది ఏం కాదు, బయటే చేసేది ఆవిడ. పింక్ సావుళ్ళు ఉండేవి, ఆ సావుళ్ళలో వంట చేసేవారు. అప్పుడంతా కట్టెలు పొయ్యిల మీద నడిచేది అంతా కూడా. ఏమండి బాగుందండి. డొక్కా సీతమ్మ గారు వాడిన బావి ఇదేనండి. ఇదేనండి.
అప్పుడు మడిగా గిలకలు ఉండే 3 గిలకలు ఉండేవండి. 3 గిలకలు అంటే కుటుంబాలు మరి 4 కుటుంబాలు బతికాయి. ఒక కుటుంబం అమలాపురం వెళ్ళిపోయిన 3 కుటుంబాలు మేము ఇక్కడే ఉండేవాళ్ళం అండి. ఇదే ఇంట్లో నివసించేవాళ్ళం. ఇదే ఇంట్లో వీరభద్రం గారు, డొక్కా వీరభద్రం గారు, మా పెదనాన్న గారు, మా నాన్నగారు, సుబ్బారెడ్డి గారు, మొత్తం 3 కుటుంబాలు నివసించేవారు. ఇదే మడిగా నీళ్లు తోడి ఆవిడ వండి పెట్టేది అనమాట. పెంకు సావుళ్ళు ఉండేవి. ఈ నీళ్ళతోటి ఈ నీళ్ళతోటి పెంకు సావుళ్ళు ఉండి అప్పుడు పంచలు ఉండేవండి. ఇవన్నీ కూడా అందులోనే ఉండి అందులోనే వండి ఆ లోపల పెరుగు అప్పుడు పాడి పంట అన్నీ ఉండేవండి. ఆ. పాలు పెరుగు అన్నీ మీకు గేదెలు ఆవులు అన్నీ ఉండేవండి. అన్నీ ఉండవు అప్పుడు జగన్ గారు ఉండే భర్త వ్యవసాయం ఉండగా అన్నీ ఉండేవి. మా పెదనాన్న గారు ఉండగా కూడా ఆవులు గేదెలు ఇక్కడే కట్టేసేవారు. దొడ్లోనే కట్టేసేవారు. అప్పుడు కూడా పాడి ఉండేది. ఓకే అండి, మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. తప్పకుండా. నమస్కారం అండి, ఉంటామండి. మరి మళ్ళీ త్వరలోనే వస్తాం. ఓకే అండి, మిమ్మల్ని కలుస్తాం. నమస్కారం. ఉంటాం.